అపోస్తులైన పౌలు రాసిన పత్రికలో చిన్న వాక్యం జ్ఞాపం చేసుకున్నాం. 2 కొరింథీయులు 7వ అధ్యాయంలో 10వ వచనం జ్ఞాపం చేసుకున్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థకరమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. ఎందుకంటే ఇక్కడ మనకి 2 రకాల దుఃఖములు కనపడుతూ ఉంటాయండి. ఆ విషయం ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు అన్నమాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము, అదేవిధంగా లోకానుసారమైనటువంటి దుఃఖమునండి. ఈ 2 కూడా లోకంలో మనలోనూ అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మొట్టమొదటి ఏం కనపడుతుంది? మొట్టమొదటి అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అండి. అది దేవుని వల్ల కలుగుతుందండి. అదేవిధంగా లోక చిత్తానుసారమైన దుఃఖం కూడా ఉంటుంది. ఆ దుఃఖం ఎలాగుంటుంది? లోకములోంచి కలుగుతుందండి. ఈ రెండిట్లో కూడా మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. కానీ ఏది మనకు ఉపయోగపడుతుంది అనేది ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము అది దేవుని వల్ల మనకి అప్పుడు కలుగుతూ ఉంటుంది. అలా కలగడానికి కారణం ఏమిటి? దేవునికి మనకు ఉన్న సంబంధాల విషయంలోనూ పాపం అనేది ఏర్పడినప్పుడు మనలోనే పరిశుద్ధాత్ముడు ఇచ్చేటట్టు దుఃఖం అండి, దేవునితో ఉన్న సంబంధం అండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనలోనూ పరిశుద్ధతను, అదే విధంగాను ఆయన యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలని కోరుకుంటారండి. ఆయన ఆత్మ మనలో ఉన్నారు. ఆత్మ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగాను ఆయన మనలో ఉన్నప్పుడు దేవునితో ఉన్న సంబంధం అనేది ఎప్పుడూ కూడాను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. కానీ దేవునికి విరుద్ధమైనవి మనలో జరుగుతూ ఉన్నప్పుడు దేవునితో ఉన్న సంబంధం అనేది మనలో, ఎందుకంటే మనలో ఉన్న దేవునితో సంబంధము ఎప్పుడైతే పాపం అనే దాంతోనూ అక్కడ ఆటంకాలు ఏర్పడినప్పుడు మనమైన పరిశుద్ధాత్ముడు కలిగే దుఃఖమే, ఆ దుఃఖాన్ని దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటారు. అటువంటి సమయంలో మనకి ఏం ఏర్పడుతుందంటే విచారము, ఆందోళన అనేది మనలో వస్తుందండి. అది మనకు తెలియకుండానే మనలో ఏలుబడి చేస్తుందండి. విచారంగా ఉంటాం, ఆందోళనగా ఉంటాం, మనశ్శాంతి లేకుండా ఉంటాం. కానీ అది ఎందువల్ల జరుగుతుందో అది మనం ఆ సమయం గుర్తించుకున్నాం అనుకోండి, వెంటనే సరి చేసుకునే వారునే ఉంటామండి. ఎందుకంటే వాక్యం హెచ్చరించినప్పుడు ఖచ్చితంగా మనం సరి చేసుకున్నాం అనుకోండి, ఆ సమయంలో మనం ఖచ్చితంగాను దేవుని ద్వారా మనం ముందుకు వెళ్ళేవారమే ఉంటామండి. అందుకే ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మారు మనసులోకి తీసుకుని వస్తుంది. అదేవిధంగా ఎపిసీలకు రాసిన పత్రికలు చూస్తే 4వ అధ్యాయంలో 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఈ మోసిన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతుందో వాక్యం? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకును ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవుడు పరిశుద్ధాత్మను ముద్ర ఇస్తుందండి. ఒకసారి మన ఆత్మను పొందుకున్న తర్వాత దేవుని ముద్ర వేయబడినప్పుడు అది ఎప్పుడు కూడా మనలోనే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే దేవునికి దూరమైన క్షణాలు వస్తాయో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. ఆ దుఃఖపడిన సమయంలోనే మనకి ఆందోళనలు ఉండటం, అదేవిధంగా మనకి తెలియకుండా దుఃఖం అనేది రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ సమయంలో వస్తుందంటే అది సమస్తమైన ద్వేషము, కోపము, ఓద్రము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వములను మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగాను ఆ విషయంలో మనలోని పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. ఎందుకంటే కోపములతోనూ, దూషణలతోనూ, అదేవిధంగా అల్లరితోనూ మన ఇష్టానుసారంగా మనం ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తూ ఉంటామో ఆ సమయంలోనూ మనలోని పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఖచ్చితంగా దుఃఖపడుతుందండి. అంటే ఆయన ఉన్నప్పుడే ఆయన దుఃఖపెట్టే విధంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు ఖచ్చితంగాను ఆయన్ని ఖచ్చితంగా దుఃఖపెట్టిన వారు అవుతామండి.
అలా దుఃఖపెట్టినప్పుడే దేవుని హెచ్చరికలు వస్తాయి. ఆ హెచ్చరికలు వచ్చినప్పుడు మనకేమొస్తుంది? ఖచ్చితంగా దుఃఖం కలుగుతుంది. ఖచ్చితంగా మనం ఆ హెచ్చరికలు పట్టించుకున్నాం అనుకోండి, ఆ హెచ్చరికల్లో మనం లోతు తెలుసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనలో దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తుంది? అయ్యో, నేను పరిశుద్ధాత్మ దుఃఖపరిచాను, నీ వాక్యానుసారంగా లేను, ఆ సమయంలో నేను పాపం చేసి ఉన్నాను మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ పాపం వల్ల ఏమవుతుంది? దేవునికి దూరం అయ్యి ఉన్నాం. ఆ సమయాన్ని గుర్తించుకున్నప్పుడు మనలో కలిగేది నిజమైనటువంటి దుఃఖం అండి. ఆ విషయంలో మనం మెలకువగా ఉండి ఎప్పుడైతే మనం దుఃఖంతో మన ప్రభు వైపు తిరుగుతామో మళ్ళీ దేవుడు మనకి కొత్త జీవితాన్ని మళ్ళీ ఇస్తారు. ఆ విధంగా ఉండటమే దేవుని కోరుకుంటాడు. ఎందుకంటే తప్పు చేసాం, కానీ ఆ తప్పు తెలుసుకుని, ఎందుకంటే దేవుని హెచ్చరిక మనం వచ్చినప్పుడు తప్పు తెలుసుకుని సరైన మార్గంలో వచ్చే విధంగా దేవుడి హెచ్చరిక ఇచ్చినప్పుడు అప్పుడు మనం దుఃఖం కలుగుతుందండి. అయ్యో, నేను పొరపాటు చేశాను. ఆ పొరపాటును తెలుసుకున్నప్పుడు దుఃఖముతో మనం దేవుని వైపు తిరిగి నన్ను కట్టమని మనం ఎప్పుడైతే ఆయన ఎందుకు ప్రయాసపడతామో ఆ సమయంలో దేవుడు మనకి ఖచ్చితంగా రెండోసారి మనల్ని ఆయన నిలబెట్టి కడతారు. అంటే ఎందుకని కడతారు? ఆయన మన మీద ముద్ర వేసి ఉంచారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ముద్ర ఖచ్చితంగా మన మీద వేసి ఉన్నాం. ఆయన విలువైన వారు మనం, ఆయన మనలో ఉన్నారు, మనం ఆయనలో ఉన్నాం. కానీ ఆ పొరపాట్లు వచ్చినప్పుడు దుఃఖపడి మనల్ని సరిగా నిలబెట్టడానికి ప్రయాసపడతారు, కానీ మనల్ని వేసేవారుగా మాత్రం ఏనాడు ఉండరండి. అటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ వచ్చిన అందుకే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం హెచ్చరికలా తీసుకోవాలి. ఇప్పుడు ఏదో వాక్యం హెచ్చరిస్తున్నారంటే కేవలం మనకు కావాలనే మాట్లాడుతున్నారు అని అనుకోకూడదండి. ఆ యొక్క హెచ్చరికలు ఎందుకు వస్తాయి? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు. ఏ విషయంలో మనం పొరపాటు చేస్తున్నామో, ఏ విషయంలో మనం అభ్యంతరంగా ఉన్నామో, ఆయన అభ్యంతరం పెట్టినయో, ఆయన దుఃఖపరిచినయో వాటిని బయలుపరిచేది పరిశుద్ధాత్ముడని. ఆ మాటలు చక్కగా తీసుకున్నాం అనుకోండి, వెంటనే మనం సరి చేసుకోవడానికి ప్రయాసపడ్డాం అనుకోండి, దేవుని సహాయం కోసం మనం దుఃఖపడి దేవుని పాదాలు పట్టుకున్నాం అనుకోండి, తిరిగి మనల్ని కట్టడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆ విషయం పౌలు అంటున్నాడు. ఈ విధంగా కాకుండా లోకానుసారం దుఃఖాలు కూడా ఉంటాయి. నాకు అది లేదని, ఇది లేదని, అది లేదని మనం దుఃఖపడుతూ ఉంటామండి. ఆ దుఃఖాలు దేని తీసుకొస్తుంది? అనేక పాపాలు చేస్తాం, అబద్ధాలు ఆడతాం, కానీ వాటిని పట్టించుకోకుండాను మనకి ఈ లోకంలో అది లేదు, ఇది లేదని మనం ప్రార్థన చేస్తూ కూర్చున్నాం అనుకోండి, ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరుతుందా? ఎంతమాత్రం చేరదండి. ఆ సమయంలో దుఃఖాలు కలుగుతాయి. ఎంత ప్రార్థన చేసిన పరిస్థితులు మారతలేదు అని అనుకుంటూ ఉంటామండి. అలా జరగడానికి కారణం ఏమిటి? దేవుడు హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ హెచ్చరికను పట్టించుకోకుండా పరిశుద్ధాత్మను ఇంకా మనం దుఃఖపరుస్తూనే ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎలా మారుతాయండి? ఒక దూషణ మాట మన నోట్లో వచ్చిందంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనం ఖచ్చితంగా దుఃఖపెట్టిన వారు అవుతామండి. ఎందుకంటే మనలో ఉన్నవారు ఎవరు? లోకంలో ఉన్నవారి కన్నా ఆయన గొప్పవారే. ఆయనే మనలో ఉంటున్నారు. ఆయన మనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడాను ఆయన చిత్తానుసారంగా ముందుకెళ్లేవారు ఉండాలండి. అలా ఉన్నప్పుడు మనలో ఉన్న దేవుడు సంతోషంగా ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆయనలో మనం అనుదినము కట్టబడే వారి కింద ఉంటాడు. ఆయన మనలో ఉండి నడిపిస్తారు. కానీ ఆయన చిత్తాన్ని పక్క తోసిపెట్టాం అనుకోండి, అప్పుడు ఆయన మనలో ఉండి బాధపడతారన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక విషయం చూడండి. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసేదరు. అదే దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ విషయంలో దుఃఖం? దేవునికి మనకున్న సంబంధాల విషయంలో. ఆత్మీయంగా మనం దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాం,
దేవుని దూరంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా అన్న విషయంలోనండి. ఆ విషయంలో దుఃఖం కలిగి దేవుని వైపు తిరిగేమనుకోండి, ఖచ్చితంగా తగిన ఓదార్పుగా మనల్ని ఆయనే నడిపించి తిరిగి కట్టేవారుగాను ఉంటారండి. ఈ విషయం దావీదు విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం చిన్న సాక్ష్యంగాను. 2 సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఎందుకంటే దావీదు కూడాను ఇక్కడ హృదయానుసారిగా దేవుడి చేత పిలువబడ్డారు. దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఆయన ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలిపారు. గొర్రెలు కాసుకునే అతన్ని రాజుగా నిలిపారు. దేవుడు ఎన్నో ఇచ్చాడు. అయినా సరే ఆయన తనలోన దేవునికి విరోధంగాను ఆయన కూడా పాపం చేశారు. ఆ పాపం ఎటువంటి పాపం? మరణకరమైనటువంటి పాపం అండి. ఎందుకంటే హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. ఆ చేసినప్పుడు దేవుని సేవకుడు వచ్చి ఆ విషయం హెచ్చరించారు. హెచ్చరించిన వెంటనే ఆయన అది హృదయపూర్వకంగా తీసుకుని, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశానే అని వెంటనే పశ్చాత్తాపడి వెంటనే దేవునికి కాళ్ళు పట్టుకుని బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. అయ్యో నేను పాపం చేశాను, తప్పు చేశాను అని. ఎప్పుడైతే దేవుని మీద ఆయనకి లోబడి ఆయన పాదాలు పట్టుకుని బతిమాలుకోవడం మొదలుపెట్టాడో, ఆ విషయంలోనూ ఇక ధర్మశాస్త్రం వల్ల వచ్చేటువంటి శిక్షని ఆ విషయం దేవుడు కృపచేత ఆయన మీద ఏలుబడి చేయకుండా దేవుడే కాపాడేది. ఎందుకంటే దావీదు చేసిన పనికి ఇక ధర్మశాస్త్రం ఖచ్చితంగా మరణశిక్ష వేస్తుంది. ఆ శిక్షని తప్పించి దేవుడు కృప చూపించారు. ఆ మాటలు మనం చదువుకుందాం. ఆ మాటలు 2 సమూయేలు గ్రంథంలో 12-13 ఉంటాయి. నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు సావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితువు కనుక నీకు పుట్టిన బిడ్డ నిక్షేమంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. వెంటనే దావీదు తప్పు చేసిన వెంటనే, పాపం చేసిన వెంటనే దేవుని సేవకుడు వచ్చి హెచ్చరించాడు. నువ్వు చేస్తున్న పని దేవునికి విరోధంగా ఉన్నదని. కానీ దావీదు కోపగించుకోలేదండి. ఆయన చేసిన తప్పు ఎత్తి చూపించినప్పుడు ఆ తప్పుని గ్రహించుకుని వెంటనే సరి చేసుకోవడానికి దేవుని పాదాలు పట్టుకున్నాడండి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది? ఆ పాపానికి శిక్షణ తప్పించాడు, కానీ ఆ ఫలితాలు మాత్రం అనుభవించక తప్పదండి. ఎందుకంటే మనం ఆ పని చేసినందువల్ల వచ్చే ఫలితం ఖచ్చితంగా ఈ భూలోకం మీదే మనం అనుభవించవలసి వస్తుంది. ఆ పాపం వల్ల నరకానికి అయితే వెళ్ళడు, కానీ దానివల్ల వచ్చిన ఫలితము ఈ భూమి మీద మనం అనుభవించవలసి వస్తుంది. అదే విషయం దావీదుతో మాట్లాడుతున్నారు. నీకు పుట్టిన బిడ్డ వెంటనే చచ్చిపోతుంది అంటే దాని ఫలితాన్ని మనం అనుభవిస్తామని. ఆ సమయంలో దావీదు రాసిన కీర్తన చూడండి, 51వ కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యత బహుళము చొప్పున నా అతిక్రమములను తుడిసి వేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరుచుము. ఎప్పుడైతే నాతాను వచ్చి ఆయన హెచ్చరించారో వెంటనే ఆయన ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఆ విషయం దావీదు కేవలం దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే అంటున్నారు, ఆయన ఏమంటున్నారు? ఆయన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బహుళము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. మనల్ని ఎవరిని హెచ్చరిస్తే
ఆ సమయంలో మనకు కోపం వస్తుంది. ఆ కోపం రావటం వల్ల ఖచ్చితంగాను ఆ పాపం మనలో నిలిచి ఉంటుంది. పాపంలో వచ్చే జీతం ఏమిటి? ఆ పాపంలో జీతం మరణం అని. కానీ ఆ హెచ్చరికను కనుక మనం జాగ్రత్తగా తీసుకున్నాం అనుకోండి, వెంటనే మనం మనం సరి చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు దేవుని మీద ఆధారపడితే దేవుడు సరి చేయమని దేవుడు బతిమాలుకుంటే ప్రార్థన చేస్తే ఆ పాపంలోంచి ఖచ్చితంగా వెంటనే మనకి విడుదల ఇస్తాయి. ఎటువంటి ప్రార్థన చేయాలి? ఆయన అంటున్నాడు చూడండి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. మరి దేవునికి విరోధంగా మనం పాపం చేయటం ఏమిటి? ఎందుకంటే మనలో ఎవరున్నారు? ఆ సమయంలో పరిశుద్ధాత్మలు ఉన్నారు. దేవుడే మనలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండకుండాను మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మరి మనలో ఉన్న దేవుడు అలా నడిపిస్తారండి? ఆయన ఎప్పుడైతే మనం పక్కన పెట్టేసామో ఆవిడ మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామండి. అదే కనుక ఆయనకి లోబడి ఉన్నాం అనుకోండి, మనలో చెడు మాటలు రావు, ఆ చెడు ప్రవర్తన ఏమాత్రం రాదండి. కానీ దేవుని పక్కన పెట్టేస్తే అప్పుడు వస్తాయండి దోషున్న మాటలన్నీ. ఎప్పుడైతే మనం దేవుని పక్కన పెట్టేసామో అప్పుడు దేవునికి దుఃఖం కలుగుతుందండి. ఆ సమయంలో దేవుణ్ణి కూడా అందరూ ఏమంటారండి, నేను దేవుని నమ్ముకున్నారు కానీ వీళ్ళ మార్పు లేదు అని ఇష్టానుసారంగా మాట్లాడతారండి. అలా మాట్లాడినందువల్ల ఎవరికి అవమానం? మనలోని పరిశుద్ధాత్ముడికే ఆ విషయంలో అవమానం కలుగుతుంది. కేవలం మనం ఎప్పుడైతే పడిపోయామో వెంటనే దేవుని సహాయంతో లెగటానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేసామనుకోండి, దావీదుని ఎలాగైతే దేవుని కృప చేత రక్షించాడో అలాగే మనం రక్షిస్తారు. దేవుడు విడిచిపెట్టేవారు మాత్రం కాదు. ఎందుకంటే మనం దేవుని పరిశుద్ధాత్మ ముద్ర వేశారు. ఎప్పుడు ముద్ర వేయబడింది విలువైందని. ఆ విలువైన దాన్ని దేవుడు పోగొట్టుకోడు. ఖచ్చితంగా కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. కేవలం మనకి చేయవచ్చింది ఏమంటే ఆ స్థితిని మనం గమనించుకుని వెంటనే మనల్ని సరి చేసుకోవటానికి బతుమాలుకునేవారమే, దుఃఖముతో బతుమాలుకునేవారునే ఉండాలి. కానీ ఇప్పుడున్న రోజుల పరిస్థితి ఎలా ఉంటుంది? అది లేదు ఇది లేదు దుఃఖపడతాం, కానీ పాపం విషయంలో దుఃఖపడతామండి. పాపాన్ని గుర్తిస్తాం అసలు మనం. ఆ సమయంలో వాక్యం హెచ్చరించింది అనుకోండి, ఆ హెచ్చరిక ఎలా తీసుకుంటాం మనం? ఆ హెచ్చరికని గమనించుకుని మనం చేసిన పొరపాటుని గమనించుకుని ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో అప్పుడే మనకి రక్షణ వస్తుంది. అదే విధంగా మరొక సందర్భంలో చూద్దాం. ఇక్కడ యోనా గ్రంథం 3:10 చూడు. మూడో అధ్యాయంలోను అంతటి యెహోవాకు రెండో మారు యోనాకు ప్రత్యక్ష సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే పట్టణం పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దాన్ని ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణంకు పోయాను. వెంటనే నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరం ప్రయాణం చేసి ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమోగునని ప్రకటన చేయగా, ఆ నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు సాటించి గనులేమి అల్పులేమి అందరూను గోని పట్టాను కట్టుకొనిరి. ఎందుకంటే వారు పెద్ద పట్టణం అండి అది. ఆ పట్టణం పేరు నినివే పట్టణం. అంత ధనవంతులు ఎక్కువగా ఉంటారు. ఇష్టానుసారంగా జీవించేవారు. ఎవరికి దేవుని భయం లేదండి. ఇష్టానుసారంగా జీవించేవారు. ఎప్పుడైతే దేవుని విషయంలో ఇష్టానుసారంగా జీవితం మొదలు పెట్టారో దేవుడు హెచ్చరికలు పంపించాడు. అలా పంపించిన సేవకుడే యోనాను పంపించాడు. యోనా ఆ పట్టణము 3 రోజులు ప్రయాణం చేస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తారండి. అటువంటి పట్టణంలోనూ 1 రోజు ప్రయాణం చేసి వెంటనే ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. మీరు పాపం చేసి ఉన్నారు, మీరు మారుమనసు పొందుకోకపోతే ఇంకొక 40 రోజుల్లోనూ ఈ పట్టణం అంతా కూడాను దేవుని చేత నాశనం చేయబడుతుంది అని చెప్పి 40 రోజులు ప్రకటన చేశాడు.
ప్రకటన చేసేటప్పటికి వెంటనే వాళ్ళందరూ కూడాను తమ తప్పుని తమ పొరపాటుని వాటిని తెలుసుకుని అలుపులేమి గనులేమి అందరూ కూడుకుని ఉపవాస దినాన్ని వారు స్టార్ట్. ఎందుకని ఉపవాస దినాలు ఎందుకోసమండి? ఇప్పుడు కూడా ఉపవాస దినాలు ఎందుకు మనకి? దేవునితో ఉన్న సంబంధాల విషయంలో మనం ఇబ్బందులు కలిగినప్పుడు ఉపవాస దినముతో మనం దేవుని సమీపించడానికి ప్రయాసపడటానికి ఉపవాస దినం అండి. పాపములతోనూ అపరాధులతో దోషములతోనూ మనం నిలిచి ఉన్నప్పుడు దేవునితో ఉన్న సంబంధాన్ని సరి చేసుకోవటానికి ఉపవాస దినం అండి. ఎప్పుడైతే వీళ్ళందరూ ఉపవాసం చేసి రాజులేమి గనులేమి మొత్తం అందరూ సామాన్యులేమి అందరూ కూడాను గోను పట్ట కట్టుకుని దేవుని వైపు తిరిగి వారు ఉపవాసం ఉన్నారండి. ఎవరు మధ్యనీళ్ళు చుక్క తాగలేదండి. కనీసం పశువులు కూడా నీళ్లు పెట్టలేదండి. మొత్తం ఊరంతను కనుక రాజు కానించి సైనికులు కానించి అందరూ కూడా గోను పట్ట కట్టుకుని అన్ని పనులు వదిలిపెట్టేసి దేవుని వైపు తిరిగి వాళ్ళందరూ కూడాను గట్టిగా ఉపవాసం ఉన్నారండి 3 రోజులు. అలా ఉండటం వల్ల వెంటనే దేవుని వాక్కు వచ్చిందండి. ఇంకా ముందు చదువు 10వ వచనం చదువు. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారి చేసిన క్రియలను దేవుడు చూసి ప్రత్యక్షాతుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. మరి దేవుడు చేస్తాననే కీడుని వెంటనే చేయకుండా ఆయన ఆపేశారండి. అలా ఆపడానికి కారణం ఏమిటి? ఇప్పుడు దైవ చిత్తానుసారం దుఃఖం అండి. అయ్యో నేను పాపం చేసి దేవునికి దూరం అయిపోయాం, దేవునికి దగ్గర అవ్వాలంటే దేవుని బతుమాలుకోవాలి. అయ్యా మేము పాపం చేసాం, నీకు వ్యతిరేకంగా పాపం చేసాం, అందుకు ఈ శ్రమలు అనుభవిస్తున్నాం, దయచేసి మమ్మల్ని నువ్వే కాపాడాలని చెప్పి దేవుని మనం బతిమాలుకునేవారు ఉండాలి. అలా బతిమాలుకున్నాం అనుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు సరి చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు చూసి మనం ఏమనుకుంటాం? ఆ శ్రమలో సంతోషపడతామండి. అలా కాకుండా వాళ్ళు దండిస్తామా? వాళ్ళు ఎంత తప్పు చేసినా దండిస్తారండి? ఏమని దండించమండి. వాళ్ళు చేసిన పొరపాటు తెలుసుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పిల్లలు వాళ్ళు దండిస్తామా లేకపోతే వాళ్ళు చూసి మనం సంతోషపడతామా? దేవుడు కూడా అలాగేనండి. ఆ వర్తమానం ప్రకటించిన సేవకుడు అనుకుంటున్నాడంటే దేవుడు నాశనం చేసేస్తా అన్నాడు, ఆ రోజు దగ్గరికి వచ్చేసింది కదా, ఎలా నాశనం చేస్తాడో అని చెప్పి దూరంగా వెళ్ళి ఓ చోట కూర్చుని ఆ రోజు ఉదయం కానించి సాయంకాలం వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు నాశనం చేస్తా అన్నాడు, ఎలా నాశనం చేస్తాడో చూద్దామని పొద్దున్నే కూర్చున్నాడండి. మిట్ట మధ్యాహ్నం అయింది, ఎండ గట్టిగా వస్తుందండి. ఆ ఎండ విపరీతంగా ఉండటం వలన ఆయన చాలా బాధపడ్డాడు. కానీ సేవకుడు బాధపడటం కూడా దేవుడు సహించలేడు. వెంటనే అక్కడ చిన్న పందిరి కింద కూర్చుంటేనే ఆయన ఆ పందిరికి ఒక ఆనపాదుని ఆయన దేవుడే మొలిపించి ఆనపాదు ఎదిగే మీద చేసి ఆ ఆనపాదు మొత్తం పందిరంతా పాకించేలా చేసి ఆ సేవకుడికి నీడనిచ్చాడు. నీడనిచ్చిన వెంటనే ఆయన తప్పు తెలుసుకుంటే ఆయన చేసిన ఆలోచన ఆయన తెలుసుకునే విధంగాను ఆనపాదు ఇలా పెంచి అన్ని సరి చేసాడు దేవుడు, మంచి నీడనిచ్చాడు. కానీ వెంటనే ఆనపాదు చేరిపోయేలా చేసాడు. ఎందుకంటే చిన్న పురుగుని రప్పించాడు, ఆ పురుగు వచ్చి శుభ్రంగా ఏరుకు నరికేసింది. వెంటనే ఆనపాదు వెంటనే చనిపోయిందండి. మళ్ళీ బాధపడతాం మొదలుపెట్టాడు. ఈ ఎండను ఎవరు భరించగలుగుతారు, మీరు చనిపోతారేట అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటాడనమాట, నువ్వు ఇత్తనం వేయకుండానే మొలిసిన ఆనపాదు విషయంలో నువ్వు ఇంత బాధపడుతుంటే కుడి ఎడమలు ఎరగని 1,20,000 మంది ప్రజలు విషయంలోనూ నేనెంత బాధపడాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇందుకు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నారు? మనం సరి చేసుకుంటే మళ్ళీ తిరిగి మనల్ని ఎప్పుడు దేవుడు పునర్నిర్మించడానికి దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. శిక్షించే దేవుడు కాదండి. దేవుడు శిక్షించేస్తాడు అనుకుంటాం మనం, కాదండి. మనం సరి చేసుకున్నాం అనుకోండి, దేవుడే మనల్ని తిరిగి కట్టడానికి ఆయన పూనుకుంటారు. అందుకే మనం ఇప్పుడు ఉపవాసం శుక్రవారం ఎందుకు ప్రార్థన చేసుకోవాలి?
పాపములు ఒప్పుకోవటానికండి. పాపములు, దోషములు, అపరాధాలు ఒప్పుకుని వాటి విడిచిపెట్టి దేవుని ద్వారా మనం కట్టుకునే విధంగా ఉండాలి. ఆయన వైపు తిరిగామనుకోండి, ఖచ్చితంగా ఆయన మన చేసిన ప్రార్థన అంగీకరిస్తారు. అందుకే ఏ బాన్న మాట ఉంటుంది చూడండి, 33:17 ఏబు గ్రంథం. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలసిన కార్యంలో వారు మానుకుని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు, ఆయన వారి చెవుల తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరుచును. స్పష్టంగా కనపడుతుంది చూడండి. అందుకే దేవుని ఉపదేశాలు ఎందుకు, ఆయన వాక్యాలు ఎందుకండి? మనలో గర్వం పెరగకుండా, పాపం పెరగకుండా దేవుడు హెచ్చరించడానికి దేవుడు సిద్ధం చేస్తారు. ఆయన హెచ్చరించడం మనం ఖచ్చితంగా విన్నాం అనుకోండి, వెంటనే సరి చేసుకున్నాం అనుకోండి, ఆ విషయం రక్షించబడతాం. అందుకే వాక్యం ఎందుకు వస్తుంది మనకి? ఇప్పుడు మనం సరి చేయటానికే వాక్యం వస్తుంది. ఆ వాక్యం రాలేదనుకో, హెచ్చరించేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును, వ్యాధి చేత మంచం ఎక్కవటం వలనను, ఒకరి ఎముకలలో ఎడదగ్గర నొప్పులు కలుగుటకు వలనను వారి శిక్షణము నొందును. మన తప్పు తెలుసుకోవటానికి అనారోగ్యాలు వస్తాయండి, అలాగే ఎముకల్లో నొప్పులు వస్తాయి, బాధలు వస్తాయి, అనేక ఇబ్బందులు కలుగుతాయి. శరీరకంగా కూడా మనకి ఇబ్బందులు. అవన్నీ ఎందుకు వస్తాయి? మన పొరపాట్లు మనం తెలుసుకునే విధంగాను దేవుడు వాటిని రప్పిస్తాడు. ఎందుకంటే ఆ పొరపాటు తెలుసుకోలేదు అనుకోండి, ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి. అంటే ఇక్కడ తప్పులు తెలుసుకుని విడిచిపెడతాం మంచిదా, నరకానికి వెళ్ళి శిక్షణ పొందుకోవటం మంచిదా? పాపాన్ని ఒప్పుకుని ఆ పాపం తెలుసుకోవడానికి వచ్చే వాటిని మనం భరిస్తున్నామండి. అందుకే మన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంతో మనం ఏం చేయాలి? దేవుని వైపు తిరిగి బతుమాలుకునేవారు ఉన్న. అవన్నీ ఎందుకు వస్తున్నాయి? మరి రక్షించడానికి వస్తాయి, అంతేగాని శిక్షించడానికి కాదండి. అవి రాలేదనుకోండి, మనలో గర్వం పెరుగుతుంది. అప్పుడు దేవుడు నువ్వు ఎవరు అంటావు. మనం అలా వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది? ఆ రకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నరకానికి మనం వెళ్ళకూడదని మనం సరి చేయటానికి ఇవన్నీ దేవుడు పంపిస్తారు. ఆ మాట రాయబడింది, ఎలా రాయబడింది? శిక్షణము అన్నారు, శిక్ష అనలేదండి. ఆ బాధలు కూడా శిక్షణ, అంటే మనం నేర్చుకునే విధంగానే దేవుడు పంపిస్తారండి. ఎప్పుడైతే ఆయన మాట విన్నామనుకోండి, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సమాధికి సమీపించును, నరులకు యుక్తమైనదో వానికి తెలియజేయుటకు వేలాది దూతలు గరుడు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండి ఎడల దేవుడు వాని యందు కరుణ జోపి. ఎప్పుడైతే మన పరిస్థితులకు వచ్చామో, యేసయ్య నామములో మనం ప్రార్థన చేయటం మొదలు పెడితే, దేవునికి మనకి మధ్యన యేసయ్యకు మధ్యవర్తిగా ఉంటే ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే దేవుడికి మనకి మధ్యవర్తి ఎవరు? ఇద్దరు యేసయ్యనే. ఆ సమయంలో ప్రార్థన ఎలా చేయాలి? యేసయ్య నామములోనే మనం క్షమాపణ వేడుకునే వారు ఉండాలి. అలా వేడుకున్నాం అనుకోండి, దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు, వెంటనే తప్పిస్తాడు. అందుకే ఇద్దరికమైన మధ్యవర్తి ఎవరు ఉన్నారు మనకి? ఒక యేసయ్య మాత్రమే. అందుకే ఆయన శిలువ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైన. ఆయన కనుక మనకు లేదనుకోండి, మనం చేసిన పొరపాటు ఏదో మనకు అర్థం కావాలి. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ వాటి ఫలాలు మనం అనుభవించకుండా ఉండటం కోసమే దేవుడు ఎన్ని తీసుకొస్తారు. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎప్పుడు రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేయును. ఐదో అధ్యాయములు 7వ వచనం. ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన
అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. మరియు ఆయన కార్యసిద్ధి పొందిన వాడి మిల్క్షేదక క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి దానికి విధేయులైన వారి అందరికి నిత్య రక్షణకు కారకుడాయెను. మరి ప్రభువే ఆయన శరీరధారి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారండి? ఆయన మహారోధనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షించగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసయ్యే ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక రకాల శరీర బాధలను అనుభవించి కన్నీళ్లతోనూ అంటే దేవుని బతుమాలుకొనటంతోనూ దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయటం వలన ఆయన అంగీకరించబడ్డారు. మరి దేవుని బిడ్డలమైన మనం కూడా ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన. తెలిసో తెలియక మరి చేసిన పొరపాట్ల కోసం దేవుని సన్నిధిలో బతుమాలుకొని దాన్ని విడిచిపెట్టడానికి ప్రయాసపడేవారు. అలా విడిచిపెట్టామనుకోండి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పుడూ కూడాను ఆయన నడిపిస్తారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దుఃఖపరిచే వారికి ఉండకూడదు. ఎందుకంటే మనలో ఎవరున్నారు? లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవారైనటువంటి పరిశుద్ధాత్ముడే మనలో ఉన్నారు. ఆయన నడిపింపులోకి వెళ్ళేవారు. అందుకే ఆత్మ లేని వాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. ఆయన ముద్ర వేశారు కాబట్టి మనం ఎప్పుడు కూడాను ఆ ముద్ర వేయబడిన వారం కాబట్టి మాటల చేత కానీ క్రియల చేత కానీ తలంపుల చేత కానీ మనలో పరిశుద్ధాత్మ దుఃఖపరచకుండా ఉండే విధంగా ఎప్పుడు జాగ్రత్త కలిగిన వారంనే ఉండాలి. ఎందుకంటే మనలో ఎవరున్నారు? ఆయన ఉన్నారు కాబట్టి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్దవారు ఉన్నారు పక్కన మనం మాట్లాడే విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటామండి. అలాగే మనలో ఉన్న దేవుడిని జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఇంటికాడైనా సరే బయటైనా సరే ఎక్కడైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడాను మనలో ఉన్న పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి? జాగ్రత్త కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధాత్మ దుఃఖపరిచయం కావాలని దుఃఖపరిచయం అనుకోండి ఈ యుగమందేనను మరొక యుగమందేనను క్షమాపణ ఉండదు. అందుకే తెలిసి తెలియక దుఃఖపరిచింది వేరు, కావాలని దుఃఖపరిచేది వేరేది. అందుకే ఎప్పుడు కూడా మనం దేవునికి లోబడే మనసు కలిగిన వారు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా